ప్రస్తావన చేశారు. యాజ్ ఇట్ ఈస్గా రెజ్యూమ్ చేంజ్ అనేది అంత సులభంగా ఇప్పుడు 40 రోజుల సంతాప దినాలు నాకు తెలిసి అమెరికా కొంత విజ్ఞత ఉంటే కనుక అమెరికా ఈ 40 రోజులు ఏం ముట్టుకోకపోవచ్చేమో. అంటే జాగ్రత్తగా పేలవన్నీ తయారు చేసి ఇప్పుడు ఇరాన్ మ్యాప్ చూపించి ఇది ఇరాన్ ఇలా ఉంటుంది, నువ్వు ఇక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఈ ట్రైనింగ్ అంతా ఇస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ద లాస్ట్ 15 years హీ హాజ్ నాట్ బీన్ దేర్. హీ డజంట్ నో ఇరాన్ ఎలా ఉంటుంది. ఇరాన్ నైసర్గిక స్వరూపం మ్యాప్లో చూడటం లేకపోతే టీవీల్లో చూడటమే కానీ ఫిజికల్గా అతను ఉన్నది 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను ఆ దేశం నుంచి బయటకు వచ్చేసాడు. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటి మీద ఇప్పటికీ అతను ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుందా? అదే అప్పుడే చెప్పలేము. ఎందుకంటే అమెరికా స్ట్రాటజీని చూసినప్పుడు ఒకవేళ ప్రొజెక్ట్ చేసి వాళ్ళనే చేయాలని ఏమి లేదు. దాని యొక్క ప్రయోజనాల కోసం ఏదైతే మంచిది అనుకుంటే దాన్ని చేస్తారు. రెండోది ఇప్పుడు ఇరాన్ లో మనం క్రానాలజీ చూసినప్పుడు 79లో ఖొమైనీ, ఇప్పుడు ఖమేనీ, అంతకుముందు ఖొమైనీ 89 వరకు 79 నుంచి 89 వరకు ఉన్నాడు. ఆయన వారసుడిగా ఈ ఖమేనీ వచ్చాడు. ఈ ఖమేనీ గడిచినటువంటి 5-6 సంవత్సరాల్లో ఆయనకున్నటువంటి అనారోగ్య సమస్యలతో రోజువారీ కార్యక్రమాల్లో లేడు. కానీ ఆ భావజాలం కావచ్చు, లేకపోతే ఆ స్ఫూర్తి, ఇరాన్ రెవల్యూషన్ అనేటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అది మిగిలినటువంటి వాళ్ళు కొనసాగిస్తున్నారు. అందుకని ఈ ఖమేనీ మృతి చెందినంత మాత్రాన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏదో మారు మనసు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి మత ఛాందసం బుర్రలకి ఎక్కిన తర్వాత అది అంత తేలిగ్గా దిగేటువంటిది కాదు. అది ఇరాన్ లో అయినా, భారత్ లో అయినా, పాకిస్తాన్ లో అయినా దాని యొక్క లక్షణం అది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఫ్యాసిజం లేకపోతే నాజీజం ఇటువంటివన్నీ కూడా ఏ స్థాయికి వెళ్తాయో వాటి ప్రతిఘటన కూడా ఎట్లా ఉంటుందో మనం చూసాం. అందుకని ఇప్పటికిప్పుడు ఇరాన్ లో ఏం జరగబోతుంది ఏమిటి అనేటువంటిది రెజ్యూమ్ వెంటనే చేంజ్ అయిపోతుంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మార్మాన్స్ పుచ్చుకొని ఆ చాలా స్వాదాన్ని వదులుకుంటారు, ఇవన్నీ కూడా చెప్పలేదు. గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా మొత్తం అక్కడ 5 లీడర్స్ ఉన్నారు. ఏది ఖమేనీ వారసుడిగా వస్తారు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు, పాజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు 5 లీడర్లు. 5 లీడర్లో మీరు చెప్పినటువంటి పేరు మొదటి స్థానంలో ఉంది. అందుకని ఏమైనా జరగవచ్చు అక్కడ, దాని కంటిన్యూషన్ జరగవచ్చు. రెండోది ఇరాన్ సమాజం అనేటువంటిది ఎవరు అవునన్నా కాదన్నా కానీ 2 వర్గాలుగా ఉన్నది భావజాల పరంగా. ఒకటి ఛాందస్వాదాన్ని కొనసాగించాలి అనేటువంటి వాళ్ళు గణనీయంగా ఉన్నారు ఇప్పటికీ. దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ఆ ఛాందస్వాదానికి ఎక్కువ మద్దతు ఉన్నది. అది ఎందుకున్నది ఏమిటి అది వేరే అంశం, దాన్ని కూడా మనం చర్చించుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఖమేనీ మరణించగానే ఆ ఛాందస్వాదం అంతా అంతమైపోతుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా అభిప్రాయం ఏంటంటే పశ్చిమాసియాలో గాని లేదా మధ్యప్రాచ్యంలో గాని పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరకనంత కాలం సమస్యని అంతం చేయొచ్చు. గతంలో యాసర్ అరాఫత్ నాయకత్వంలో ఉన్నటువంటి ఫతాన్ని అంతం చేశారు, లేకపోతే ఇంకోటి అంతం చేశారు. ఎవరిని ఏ సంస్థని ఎంత అంతం చేసినా గానీ పాలస్తీనా సమస్య అనేటువంటి దాన్ని పరిష్కరించకుండా ఇజ్రాయెల్, అమెరికా ఇదే పద్ధతిలో కొనసాగించినంత కాలం అక్కడ కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్త రూపాల్లో కొత్త యొక్క మద్దతు ఇస్తూనే ఉంటారు. అందుకని ఇజ్రాయెల్కి లేదా అమెరికాకి ఇది శాశ్వతమైనటువంటి తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉందనేది గడిచినటువంటి 75-80 సంవత్సరాల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఆ వైఖరి నుంచి అది వాళ్ళు వైదొలుగుతారా, లేకపోయేట్లయితే ఈ కుంపటిని ఇట్లాగే కొనసాగిస్తారనేటువంటి కూడా చూడాలి. దాన్ని బట్టే ఒకవేళ రెజ్యూమ్ మార్చినా లేకపోతే ఇంకోటి అయినా కానీ శాశ్వతంగా పరిస్థితులు ఇట్లాగే ఉంటాయని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్ కోటేశ్వర గారు, మళ్ళీ అప్డేట్స్ కోసం మళ్ళీ లెట్స్ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు, మేజర్ శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, డాక్టర్ రియాజ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇరాన్ సుప్రీమో ఆయన్ని ఖతం చేశారు, ఖమేనీని ఖతం చేశారు, హతమయ్యారు, ఆయన కుటుంబాన్ని మొత్తం ఎలిమినేట్ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్న పని సాధించారు.
బట్ వాళ్ళు చంపింది వ్యక్తుల్ని, ఛాందస్వాదాన్ని కాదు. సో ఆ ఛాందస్వాదం రూట్స్ ఎక్కడున్నాయో దాన్ని అడ్రస్